హాయ్ ఆల్. ఇవాళ మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రైడే కదా! సో, ఇంకొంచెం తొందరనే లేసి పూజ కంప్లీట్ చేసేసాను. అండ్ ఇవాళ నాకు లంచ్‌లోకి గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. మా ఇంట్లో ఈ కర్రీస్ తినము, ఆ కర్రీస్ తినమని మా పిల్లలైతే అస్సలు చెప్పరు. వాళ్ళు ఏ కర్రీ అయినా తింటారు, కాకరకాయ తింటారు, అన్నీ తింటారు. నేను అలా అలవాటు చేశాను. మేబీ వాళ్ళకంత ఇష్టంగా ఉండకపోవచ్చు, కానీ తినము అని అయితే చెప్పరు. ఎందుకంటే అన్ని కర్రీస్, అన్ని వెజిటబుల్స్ తింటేనే మనకి ఈక్వల్‌గా బాడీలోకి వెళ్తాయి కదా! విటమిన్స్ కానీ ఏవైనా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పీనట్స్ అయితే ఇట్లా డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ నేను క్యారెటును, బీట్రూట్ ఇలా గ్రేట్ చేశాననమాట. గ్రేట్ చేసిన దాన్ని మంచిగా మిక్స్ చేసేసాను. ఇంకా మనకు నచ్చితే దీంట్లో కొంచెం కీరా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను క్యారెట్, బీట్రూటే యూజ్ చేశాను. ఇంకెందుకంటే మా హస్బెండ్ కీరా వద్దు దాంట్లో వేయకు అన్నారు. దాంట్లో నేను ఇప్పుడు రోస్ట్ చేసిన పీనట్స్‌ని మంచిగా పొట్టంతా తీసేసి దీంట్లో వేసేస్తున్నాను. మీరు పీనట్స్ ప్లేస్‌లో మీరు రాజ్మా గానీ, లేకపోతే ఉడకపెట్టిన శనగలు కానీ ఇవన్నీ వేసుకోవచ్చనమాట. అది మీ చాయిస్. అలాగే దాంతో పాటు ఒక ఎగ్ కూడా తీసుకున్నామనమాట. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇలా కంప్లీట్ అయింది. మా హస్బెండ్‌కి నచ్చిందో లేదో తెలీదు కానీ బానే ఉందనైతే తలూపారు. నాకైతే పర్వాలేదు. ఎందుకంటే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. టేస్ట్‌తో కాదు, మనకి హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్. ఏమంటారు?